దినచర్యల పాఠాలు. ఇరవై నఫిల్ నమాజ్ ఆదేశాలు. వాహనములో నమాజ్. వాహనం ఏ దిక్కు తిరిగి నడుస్తున్నా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని మీదే ఉండి నఫీల్ మరియు వితర్ నమాజులు చేసేవారు. కానీ ఫర్జ్ నమాజులు వాహనంపై చేసేవారు కారు అని అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. బుఖారీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాహనంపై ఉండి నఫీల్ నమాజ్ చేస్తున్నది నేను చూశాను. వాహనం ఏ దిశలో తిరిగినా దాని మీదే రుకు సజ్జాలు సైగల ద్వారా నిర్వర్తించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫర్జ్ నమాజులు వాహనంపై చేసేవారు కారు అని ఆమిర్ బిన్ రబీఆ ఉల్లేఖించారు. బుఖారీ, ముస్లిం. నఫీల్ నమాజ్ కూర్చుని చేయవచ్చును. ఆయిషా రజల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం నా ఇంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జోహర్ నమాజ్కు ముందు 4 రకాతులు చేసి మస్జిద్ వెళ్ళి నమాజు చేయించి ఇంటికి తిరిగి వచ్చి 2 రకాతులు చదివేవారు. మగ్రిబ్ నమాజ్ చేయించి వచ్చి ఇంట్లో 2 రకాతులు చేసేవారు. ఇషా నమాజు చేయించి వచ్చి నా ఇంట్లో 2 రకాతులు చదివేవారు. రాత్రివేళ వితరతో సహా 9 రకాతులు నమాజు చేసేవారు. ఒక రాత్రి నిలబడి చాలా దీర్ఘంగా నమాజు చేసేవారు. ఒక్కో రాత్రి కూర్చుని చాలా దీర్ఘంగా నమాజు చేసేవారు. అయితే నిలబడి చేసేటప్పుడు రుకు సజ్దాలు నిలబడి చేసేవారు. కూర్చుని చేసేటప్పుడు రుకు సజ్దాలు కూర్చునే చేసేవారు. ఉషోదయం తర్వాత ఫజర్ యొక్క ఫర్జ్ నమాజుకు ముందు 2 రకాతులు చేసేవారు. ముస్లిం. కూర్చుని నమాజు చేసేవారికి సగం పుణ్యం లభించును అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబ్దుల్లా బిన్ అమ్ర్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు. విశేషాలు. 1. నఫీల్ నమాజు వాహనంలో కూర్చుని చేయవచ్చును. అది ఏ దిశలో తిరిగి వెళ్తున్నా పర్వాలేదు. 2. నఫీల్ నమాజు కూర్చుని చేయుట ధర్మసమ్మతం. 3. కూర్చుని నమాజు చేయువారికి నిలబడు చేసేవారిలో సగం పుణ్యం మాత్రమే లభిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, ఆల్, లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్, get notified.